ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నేను శ్రావణ శుక్రవారం కోసం అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను. హడావిడిగా చాలా అవుట్‌ఫిట్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. ప్రతీది కూడా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. బట్ ఆ రోజు ఏమైంది అనంటే నేను ఏది కూడా జరగకూడదు. రిపేర్ అనేది అసలు రాకూడదు అనుకున్నాను. బట్ రిపేర్ అయితే వచ్చేసిందనమాట. ఏం రిపేర్ వచ్చింది, ఏంటి అనేది ప్రతీది కూడా నేను లాంగ్ వీడియోలో అప్‌లోడ్ చేస్తున్నాను చూడండి. నేను ఎలా దాన్ని ఫేస్ చేశానో, ఎలా కంప్లీట్ చేశానో, ఎలా సక్సెస్‌ఫుల్‌గా నా శ్రావణ శుక్రవారాన్ని నేను కంప్లీట్ చేసుకున్నాననేది ప్రతీది కూడా నేను వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. మీరు కూడా ఇటువంటి రిపేర్స్ ఈజీగా చేసుకోవాలి అనంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఏది ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది. సో, ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియాలి అనంటే మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని అయితే యాక్టివేట్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అయితే చేయండి. వీడియోలోకి వస్తే నేను శ్రావణ మాసం రోజు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఆరి వర్క్ డిజైన్ అని చెప్పేసి నేను లైవ్ పెట్టాను. మీకు గుర్తుందో లేదో. ఆ ఆరి వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు 2 నీడిల్స్ అనేది విరిగిపోయాయన్నమాట. అక్కడ వాటి మీద ఉండే బీడ్స్ కావచ్చు, డిజైన్ కావచ్చు, అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీడిల్స్ అనేది 2 టైమ్స్ అనేది ఇరిగిపోయినాయి. పడడమే ఆ స్పీడ్‌లో ఏమైందంటే ప్లేట్ మీద గట్టిగా పడింది. చూస్తున్నారు గదా! అక్కడ హోల్ దగ్గర గట్టిగా పడి హోల్ అనేది పడిందనమాట. నార్మల్‌గా నీడిల్ అనేది వెళ్ళడానికి హోల్ అయితే ఉంది. బట్ పక్కన అనేది కొంచెం బ్రేక్ అయింది. మరీ మొత్తానికైతే బ్రేక్ అవ్వలేదు. కొంచెం చీలింది. ఆ చీలిన దాంట్లోకి నాకు థ్రెడ్ ఎళ్తుంది. స్టిచ్చింగ్ చేస్తుంటే థ్రెడ్ ఎళ్తుంది. అలాగే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం డ్యామేజ్ అయితే వస్తుంది. అది గూడా చూపిస్తాను చూడండి. కట్ అవుతుంది. ఊరికే థ్రెడ్ అనేది కట్ అవుతూ ఉందన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఎందుకా అని జెప్పేసి నేను ఓపెన్ జేస్తే ప్లేట్ అనేది ఇలా హోల్స్ అనేది పడింది. ఇంకా కింద డస్ట్ కూడా ఉంది. ఈ డస్ట్ మొత్తం గూడా క్లీన్ జేసేసుకున్నాను ఫస్ట్. రీసెంట్‌గా అయితే చాలా డేస్ అయింది నేను ఓపెన్ జేసి. డస్ట్ మొత్తం క్లీన్ జేసుకుంటాను. అలాగే ఇక్కడ కింద ఏదైనా రిపేర్ వచ్చినా కూడా నేనే చేసుకుంటాను. ఇప్పుడు దీనికొచ్చిన రిపేర్ వచ్చేసి ఇది. మెయిను స్పీడ్‌గా తొక్కి నీడిల్స్ అనేది పడడం వల్ల హోల్స్ అనేది పడిందక్కడ. ఆ హోల్స్ అనేది పడడం వల్ల కొంచెం అనేది బ్రేక్ అయింది. చీలిన పార్ట్ ఏదైతే ఉందో అది ఇలా క్లాత్‌కి తగులుకొని డ్యామేజ్ వస్తుంది. అలాగే ఆ చీలిన దాంట్లోకి థ్రెడ్ ఎళ్ళిపోయి కట్ అవుతుంది. ఊరికే థ్రెడ్ అనేది కట్ అవుతూ ఉందనమాట. నాకు స్టిచ్చింగ్ చేయాలనిపించలేదింకా. సో, అలా మీకు పైన కనిపిస్తూ ఉండొచ్చు. స్మూత్‌గా ఉండాల్సిన సర్ఫేస్ అనేది కొంచెం గరుకుగా మారిందనమాట. మీకు కనిపిస్తుందో లేదో. సో, ఇప్పుడు ఈ రిపేర్ వచ్చిన రోజొచ్చేసి సాటర్‌డే. సాటర్‌డే వచ్చేసి నాకు పెళ్లి బ్లౌజులు ఆల్రెడీ 3 బ్లౌజెస్ ఉన్నాయి. 2 కంప్లీట్ చేశాను. ఆరి బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేశాక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటే నాకు ఈ ప్రాబ్లమ్ అనేది కనిపించింది. సో, ఇంక నేనప్పుడు ఏం చేయలేను గదా! సో, నాకు ప్లేట్ తెచ్చేవాళ్ళు కూడా లేరు. నెక్స్ట్ నేను మళ్ళీ ప్లేట్ తెచ్చాక ఎలా చేంజ్ చేసుకున్నాను, ఏంటి అనేది కూడా కంటిన్యూ చేస్తాను. తప్పకుండా చూడండి. ఇక్కడ నాకు వచ్చిన రిపేర్ అయితే నేను చేసుకుంటాను. హెవీగా ఏవైనా పార్ట్స్ ఇరిగిపోయి, లోపల పెద్ద పెద్ద రాడ్స్ ఉంటాయి గదా! అవి విరిగిపోతే మాత్రం డెఫినెట్‌గా నేను తీసుకెళ్తాను రిపేర్ దగ్గరికి. ఇలాంటి చిన్న చిన్న రిపేర్‌లనేది నేనే చేసుకుంటాను. బాబిన్ దగ్గర కానివ్వండి, పాదాలు కానివ్వండి, ఇలా ఈ ప్లేట్ కానివ్వండి, సైడ్ రాడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నేనే చేసుకుంటాను. పార్ట్స్ తెచ్చుకుంటాను. తెచ్చుకొని నేనే చేంజ్ చేసుకుంటాననమాట. లాస్టు చాలా అంటే కొన్ని డేస్ బ్యాక్ నేను ఒక రీల్ కూడా పోస్ట్ చేశాను. కింద ఏదో బాబిన్ ఏదో సంథింగ్ మొత్తం కూడా ఎలా రిపేర్ చేసుకోవాలి. టైలర్స్‌కి కంపల్సరీగా తెలియాల్సిన విషయం అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఎక్కడ ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకొని, ఎలా క్లీన్ చేసుకోవాలి, మొత్తం కూడా ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. రీసెంట్ వీడియోస్ తప్పకుండా చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా రీసెంట్ వీడియోస్ చూడండి. డెఫినిట్‌గా మీరు కూడా నేర్చుకోండి. రీసెంట్‌గా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే నాకు ఇక్కడ నీడిల్ అనేది విరిగిపోయింది. విరిగిపోవడం వల్ల ఏంటంటే అక్కడ ఇక్కడ కింద ప్లేట్ ఉంది కదా! ఈ ప్లేట్‌కి హోల్స్ పడింది. నేను ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఇప్పుడు నేను ఈ ప్లేట్ అనేది చేంజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాల్సుంది. నేను ఆల్రెడీ కొత్త ప్లేట్ అయితే తెచ్చుకున్నాను. ఇలా ఉంటది చూడండి. మిడిల్‌లో అనేది ఇక్కడ క్రాక్ అయితే ఇచ్చిందనమాట. విరగలేదు. ఇక్కడ ఈ మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఉంది కదా! ఇక్కడ. ఇక్కడనేది నీడిలు ఎక్కువ స్టిచ్చింగ్ చేసి ఇక్కడ హోల్స్ అనేది పడింది. సో,
నేను ఇది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇలా హోల్స్ పడడం వల్ల ఏంటంటే నాకు థ్రెడ్ అనేది ఇలా బ్యాక్ సైడ్‌కి వెళ్ళే కొద్దీ క్లాత్ అనేది కుచ్చిపోతుంది. డ్యామేజ్ అయింది కూడా చూపించాను కదా నేను, అలా అవుతుంది. సో, నేను ఇదైతే కొత్తది తెచ్చుకున్నాను. ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇటువంటి చిన్న చిన్న రిపేర్‌లయితే మనమే చేసుకోవాల్సి ఉంటది. ప్రతిదానికి మనం షాప్ దగ్గరికి తీసుకెళ్తే డబుల్ ఖర్చు అవుతుందే తప్పితే ఏది ఉండదు. జస్ట్ ఈ 2 నట్లు తీసేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసేసుకోవడమే. పెద్ద తేడా కూడా ఏమి ఉండదు. ఇది ప్లేట్ అనేది నేను ఎలా తెచ్చుకున్నానంటే, నేను మిషన్ ఏం తీసుకెళ్ళలేదు. జస్ట్ ఫోటో కూడా ఏం చూపించలేదు. నార్మల్ మిషన్ అన్నమాట ఇది. ఇనుప మిషన్. చిన్న మిషన్‌లకి ఇదే సైజ్ యూజ్ చేస్తారు. చిన్న మిషన్‌కి ఇలా ప్లేట్ అనేది నీడిల్ పడి విరిగిపోతుంది. నాకు ప్లేటు కావాలి అనంటే వాళ్ళే ఇస్తారనమాట మెకానిక్స్. సో, నేను అలానే తెచ్చుకున్నాను. దీనికి నట్లు కూడా ఇస్తారు. బట్ నేను నట్లయితే తెచ్చుకోలేదు. అడిగితే గిన నట్లు కూడా ఇస్తారనమాట 2. సో, ఇప్పుడు నేను ఇది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ 2 నట్లయితే ఉన్నాయి కదా! అటు ఇటు ఈ 2 నట్లు కూడా మనము తీసేసుకోవాలి. ఈజీగానే వస్తాయి. నేనైతే ఇదంతా కూడా తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇవి కొంచెం లూజ్‌గానే ఉంటది. సో, ఈజీగా అయితే వస్తాయన్నమాట. చిన్న మిషన్‌లకు ఏదైనా కూడా చేసుకోవాలి అనంటే, మనం డైలీ యూజ్ చేసే మిషన్స్ కాబట్టి కొంచెంలో కొంచెం మనకి ఇలాంటి రిపేర్‌లనేది తెలిసుండాలి. పాదం పోయినా మనమే వేసుకోవాలి. అలాగే కింద బాబిన్ దగ్గర కూడా ఏదైనా విరిగిపోయినా కూడా వేసుకునేటట్టు ఉండాలన్నమాట. ఐటెమ్ తెచ్చుకొని మనమే వేసుకునేటట్టు. ప్రతిది వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే డబల్ చార్జెస్ అనేది తీసుకుంటారు. సో, దాదాపుగా నేను మిషన్‌కి మొత్తం కూడా నేనే వేసుకుంటాను. ఈ రాడ్ కూడా నేనే వేసుకున్నాను. లోపల ఈ నీడిల్ రాడ్ అనేది ఉంటది కదా! ఆ రాడ్ కూడా నేనే వేసుకున్నానన్నమాట. ఒకసారి చూసాను. నెక్స్ట్ నేనే ట్రై చేశాను. సో, ఇప్పుడు ఇది ఇలా వచ్చేస్తదన్నమాట ప్లేట్. నట్టయితే తీసేసాను. థ్రెడ్ ఉంది కాబట్టి థ్రెడ్ అనేది తీసేయాలి. ఇదిగోండి. ఇక్కడ అనేది విరిగిపోవడానికొచ్చింది. విరిగిపోలేదు. బట్ ఏంటంటే క్రాక్ ఇచ్చిందన్నమాట నాకు బాగా. నాకు తెలుస్తుంది. నేను చూపిచ్చాను కదా! ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియో స్టార్టింగ్‌లో. దానికి దీనికి తేడా చూడండి. ఆ హోల్‌కి, ఈ హోల్‌కి తేడా చూడండి. మీకు అర్థమైపోతది. ఇక్కడ నీట్‌గా ఉంది ఇదేమో. బట్ ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ ఇలా హోల్స్ అయితే పడింది. క్లాత్ అనేది ఇక్కడ పట్టేసుకుంటుంది స్టిచింగ్ చేసేటప్పుడు, స్పీడ్‌గా వెళ్ళేటప్పుడు థ్రెడ్ కట్ అవ్వడం అలాంటివి జరుగుతుంది. సో, నేను తెచ్చుకున్నాను. ఇదైతే నేను పడేయను. ఉంచుకుంటాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరిగి ఈ ప్లేట్ మధ్యలో విరిగిపోయిందనుకోండి. విరిగిపోయినప్పుడు నాకు సడెన్‌గా ఏదైనా అవసరమైనప్పుడు ఇది పనిచేస్తది. అలా అని ఇదేం నేను ఇప్పుడు పక్కన పడేయను. ఇది తీసి పక్కన పెట్టేస్తాననమాట. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నాకు థ్రెడ్ మాత్రమే కట్ అవుతుంది. ఈ జాయింట్ అనేది కట్ అవ్వలేదు కాబట్టి, ఈ కొంచెం జాయింట్ అనేది కట్ అవ్వలేదు. ఒక్కొక్కసారి అవి కూడా జాయింట్స్ అనేది కట్ అయిపోతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు నాకు సడెన్‌గా కావాలి అనంటే రాదు కాబట్టి ఇది కూడా తీసి పెట్టుకుంటాను. ఇప్పటికైతే జస్ట్ పని జరుగుతుంది నాకు. కానీ బ్లౌజెస్ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది వచ్చేసి జార్జెట్ శారీ. ఈ జార్జెట్ శారీ స్టిచింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా పోగు పట్టేసింది అనంటే కొంచెం ఎక్కువగా డ్యామేజ్ అవ్వచ్చు. నేను రిస్క్ తీసుకోలేను కాబట్టి ఇది తెచ్చుకున్నాను. లేదు ఒకవేళ ఇదే యూజ్ చేస్తాము అనంటే యూజ్ చేయొచ్చు. బట్ డ్యామేజ్ రాకుండా స్టిచింగ్ అనేది చేసుకోవాలి. ప్రెజెంట్ అయితే నేనిది ఫిట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ తీసినప్పుడు క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక నేను పెద్దగా ఏం స్టిచింగ్ అనేది చేయలేదు. సో, ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకోండి. జస్ట్ ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి. ఇలా ఫిట్ చేసుకొని నట్లనేది ఈజీగా ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇదనేది ఉంటది. ఈ పళ్ళ సెట్ ఉంది గదా! ఈ పళ్ళ సెట్ కూడా ఒక్కోసారి అరిగిపోతది. ఒక్కోసారి విరిగిపోతది ఇది కూడా. ఇక్కడ ఒక క్రాక్ ఇచ్చినప్పుడు ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ పళ్ళ సెట్ అనేది కూడా ఇక్కడ ఒక 2 నట్లయితే ఉంటాయి. ఈ 2 నట్లు తీసేసుకొని ఈ పళ్ళ సెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఈ బాబిన్ సెట్ ఉంది కదా! ఇది కూడా ఈ ప్లేట్ అనేది కూడా తీసి నేను వేసుకుంటాననమాట. ఇంకా ఈ లోపల కూడా ఈ ఈ మొత్తం సెట్ కూడా నేను తీసి రిపేర్ చేసుకోగలను ఇంతవరకు. మళ్ళీ పెద్ద పెద్ద రాడ్లు కింద పొడవుగా ఉంటాయి కదా! అవైతే నేను టచ్ చేయను. ఇంతవరకైతే నేను చూసుకుంటాననమాట. సో, మీకు గనక కావాలి అనంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? ఎలా యూజ్ చేసుకోవాలి? ఎక్కడ ఏది రిపేర్ చేసుకోవాలి? థ్రెడ్ ఆల్రెడీ ఒక చిన్న వీడియోస్ ఎప్పుడన్నా పెట్టి ఉంటాను మేబీ. చూడండి లాంగ్ బ్యాక్ కూడా ఒకటి వీడియో అయితే పెట్టి ఉన్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇటువంటి వీడియోస్ కోసం ప్లీజ్ మన యూట్యూబ్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మిషన్‌కి సంబంధించింది కొంచెమైనా తెలిసుండాలి. స్టార్టింగ్‌లో నేను కూడా అంతే. ప్రతి చిన్న విషయానికి తీసుకెళ్ళిపోయేదాన్ని. ఒక 4, 5 టైమ్స్ తీసుకెళ్ళాక ఇంక నిదానంగా నేనే తెచ్చి వేసుకోవడం అలాంటివి నేనే చేస్తున్నాను. పని జరుగుతుంది కదా! ఎందుకు తీసేయడం అనంటే క్లాత్‌ని బట్టి బ్లౌజెస్ అనేది మనకు వెళ్తాయి గదా! సో, అందుకు ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చి ఇది సడెన్‌గా విరిగిపోతాయి ప్లేట్స్ ఒక్కొక్కసారి. ఏదైనా స్ట్రాంగ్‌గా స్టిచింగ్ చేస్తున్నప్పుడు చెప్పలేం. ఒక్కోసారి ఏదైనా విరిగిపోయిందనుకోండి. అలాంటప్పుడు అలాంటి ఇబ్బంది పరిస్థితులలో అర్జెంట్‌గా ఇవ్వాల్సిన బ్లౌజెస్ కానివ్వండి, అవుట్‌ఫిట్స్ కానివ్వండి ఉంటాయి మనకి. సో, అలాంటప్పుడు నేనిప్పుడు తీసేసిన ప్లేట్ అనేది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ టైము స్టిచింగ్ చేసేటప్పుడు ఒకేసారి 2 నీడిల్స్ అనేది వెంటనే కట్ అయ్యాయన్నమాట. ఆరి వర్క్ బ్లౌజ్ ఒకటి, ఇంకోటి కట్ వర్క్ బ్లౌజ్ స్టిచింగ్ చేసేటప్పుడు వెంటనే 2 నీడిల్స్ అనేది మందం పడ్డ చోట విరిగిపోయినాయి. సో, అవనేది కొంచెం గట్టిగా తగిలినాయి దీనికి. సో, అందుకే ఇక్కడ క్రాక్ అయితే ఇచ్చింది. విరిగిపోలేదు. సో, దీన్నయితే నేను ఇలానే పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు మనం స్టిచింగ్ చేద్దాము. స్టిచింగ్ చేసినప్పుడు ఎలా వస్తది ఏంటి అనేది నేను చూపిస్తాను.
సాటర్‌డే ఇవ్వాల్సిన మ్యారేజ్ బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను ఇంకా అలాగే. ఇంక నాకు అప్పటికప్పుడు అంటే రాదు కాబట్టి, నేను అది ఒక్కటి మాత్రమే స్టిచ్చింగ్ చేశాను. అందుకే రీసెంట్‌గా ఒక 3 డేస్ నుంచి నేను లైవ్ కూడా చేయలేదనమాట మిషన్ బాగోలేక. ఇక నాకు చేయడానికి కూడా లేదు. సో, మళ్ళీ నేను తెచ్చుకొని అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేశాననమాట. రీస్టార్ట్ చేశాక ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు అవుట్‌పుట్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, థ్రెడ్ అనేది నాకెక్కడ పట్టుకోలేదు. నీట్‌గా వచ్చింది. అదే మీరు ఫస్ట్‌లో చూసిందయితే గనక థ్రెడ్ అక్కడక్కడ కొంచెం పట్టేసినట్టుగా నేను లాగినప్పుడు అది మళ్ళీ అక్కడక్కడ కట్ అయితే ఉంది గదా! సో, అలా లేకుండా అయితే ఈజీగా వచ్చిందనమాట. నేనిప్పుడు హ్యాండ్స్ క్లాత్‌తో కూడా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. జార్జెట్ శారీ అన్నాను కదా! సో, ఇదొకసారి చూపిస్తాను. ఇప్పుడు ఎలా వస్తదో చూడండి. ఇప్పుడు నేను కింది సైడ్ అనేది లైనింగ్ సైడే వేశాను. కానీ ఎక్కడ కూడా నాకు థ్రెడ్ అనేది తెగలేదు చూడండి. నీట్‌గా అయితే వచ్చేసింది. థ్రెడ్ తెగే కొద్దీ కొంచెం స్టిచ్చింగ్ చేయాలనిపించదు. చికాకొస్తుంది. సో, థ్రెడ్ తెగకుండా ఉండాలి అనంటే ప్లేట్ అనేది చేంజ్ చేసుకుంటే ఇలా నీట్‌గా అనేది వస్తది. చూడండి నేనిప్పుడు జార్జెట్ క్లాత్ అనేది కింది వైపేసాను. లైనింగ్ అనేది కొంచెం కాటన్‌ది కాబట్టి మనకంతగా తెలియదు. సో, నేను అందుకే జార్జెట్ క్లాత్ అనేది నేను కింది వైపుకి వేసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం. సో, కంప్లీట్ అయిపోయింది. చూడండి. మనకు ఎక్కడ కూడా చిన్న గీత కూడా లేదు. నీట్‌గా అయితే వచ్చింది. థ్రెడ్ కూడా తెగలేదు. ఇంత స్టిచ్చింగ్ చేశాను కదా! థ్రెడ్ కూడా మనకు కట్ అవ్వలేదు. లాస్ట్ టైము స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్‌కొచ్చేసి ఇలా లైనింగ్ వైపుకే తిప్పి చూసినప్పుడు అక్కడక్కడ థ్రెడ్ అనేది ఊడిపోయి స్టిచ్చింగ్ చేసినట్టు ఉండింది. కానీ ఇలా స్టిఫ్‌గా వస్తదనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న రిపేర్‌లనమాట. చిన్న చిన్న రిపేర్‌లకి మనము ఇంత వెయిట్‌ని తీసుకొని వెళ్ళడము, మొత్తము ఊరంతా తిప్పుకుంటూ వెళ్ళాలంటే అమ్మో! చాలా అనమాట. నేనైతే చాలా ఫేస్ చేశాను దీన్ని. మొత్తం కూడా ఒక 3-5 డేస్ సర్వీసింగ్ కూడా ఇచ్చాననమాట. మొత్తం ఏ పార్ట్ ఆ పార్ట్ తీసేసి మళ్ళీ నీట్‌గా అనేది ఫిట్ చేసి ఇచ్చారు వాళ్ళు. సో, అంతకుముందు నేను చాలా చేంజెస్ చేశాననమాట. కింద మొత్తం బాబిన్ సెట్ మొత్తం కూడా నా ముందే తీసి వాళ్ళే ఫిట్ చేశారనమాట. ఇంకా ఇక్కడ ఈ పార్ట్ మొత్తం కూడా తీసేసి మళ్ళీ బిగిచ్చారు. ఇంకా ఒక చిన్న రిపేర్ అనమాట అసలు. నేను చూపిస్తాను చూడండి మీకు. స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ వీల్ ఉంది గదా! ఈ వీల్‌లో ఇప్పుడంటే నేనిక్కడ బెల్ట్ వేశాను. ఈ వీల్‌లో ఒక చిన్న థ్రెడ్ అనేది ఇరుక్కుపోయింది. ఆ థ్రెడ్ ఇరుక్కోకపోవడం వల్ల నాకిది మొత్తం పట్టేసింది. గాన్ అనేది అస్సలు తిరగలేదనమాట. ఆ పట్టేయడం వల్ల ఇంకా ఇది మొత్తం కూడా చాలా గట్టిగా తయారైందనమాట. నేను అక్కడికి తీసుకెళ్తే వాళ్ళెలా రిపేర్ చేశారో తెలుసా? జస్ట్ ఈ వీల్ ఒకటి కొంచెం ఇలా సుత్తి తీసుకొని కొట్టి లూజ్ చేసేసి, ఆ చిన్న థ్రెడ్ అనేది తీశారు. ఆ థ్రెడ్ తీసినందుకు జస్ట్ ఒక రూ. 50 ఎంత తీసుకున్నారు అంతే. ఒక చిన్నది. హాఫ్ మీటర్ గూడా లేదది. అది ఎంతే ఎంతో ఉంది అంతే క్లాత్. అది థ్రెడ్ అనమాట. ఇక్కడ నేను దారాలు బాక్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. అవి ఏవో కొంచెం గాలికి అలా వెళ్లి పట్టేసుకుంది. నేను చాలా తీశాను. తీసినాక కూడా ఏదో కొంచెం అడ్డుపడి అది అలాగే ఉండిపోయిందనమాట. అలాంటి చిన్న చిన్న రిపేర్‌లు మనకేమో తెలీదు. ఫస్ట్ టైమ్ ఏమో మనం చేసుకోలేము కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఏదైనా ఇక్కడ గూడా ఇరుక్కుపోయి ఉన్నా, ఏదైనా డస్ట్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఏదైనా థ్రెడ్స్ అలాంటివి గాలికొస్తాయి. మనము తీసేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి వెళ్తుంటాయి కాబట్టి అవన్నీ చూసుకుంటాననమాట. ఏదైనా గట్టిగా ఉంటే. నేనేంటి ఇక్కడ గట్టిగా ఉంది. ఇక్కడేమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఉందేమోనని ఇదంతా తీసి చూసాను. ఇదంతా బానే ఉంది. సో, నేను ఇది మొత్తం ఎత్తుకొని పోతే జస్ట్ సుత్తి తీసుకొని ఇది కొట్టి ఇది ఓపెన్ చేసేసి థ్రెడ్ తీసేసి మళ్ళీ ఫిట్ చేసి ఇచ్చాడు అంతే. ఇదంతా ఏం చూడలేదు. అంతా మిషన్ అంతా బావుంది అని చెప్పారు. సో, ఇలా అయితే మనం రిపేర్ అనేది చేసుకోవాలి. ప్రతి దానికి మనము రిపేర్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, మీకు గనక ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే మన యూట్యూబ్ ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్‌లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. సో, ఈ వీడియో ఈరోజు స్పెషల్ అనమాట. చాలా వరకు బిగినర్స్‌కి కానివ్వండి, రిపేర్స్‌ది రాక కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి ఈ వీడియో అనమాట డెడికేటెడ్. ఇంకా ఏమైనా కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.